అందరికి నమస్కారం. ప్రైజ్ అలాట్. ఈ స్వస్థతలు అద్భుతాలపై బైబిల్ చెబుతున్న సర్వసత్యం ఏమిటి? ఈ విషయంలో స్పష్టత కొరకు లేఖనాన్ని సంప్రదించుదాం రండి. దేవుడు స్వస్థతలు చేస్తాడు, సాతాను కూడా స్వస్థతలు చేస్తాడు. ఈనాడు హిందూ సమాజంలో ఉన్నటువంటి గురువులు, పూజారులు, బాబాలు కూడా స్వస్థతలు చేస్తున్నారు. ముస్లిమ్స్ దర్గాల దగ్గరికి వెళితే కూడా స్వస్థతలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా స్వస్థతలు చేస్తారు. అయితే మరి ఇన్ని రకాల స్వస్థతలు చేస్తున్నది ఒక దేవుడేనా, లేదా ఆయా దేవతలు కూడా స్వస్థతలు చేస్తున్నారా? ఈ విషయంలో సత్యం ఏమిటి? ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గందరగోళానికి లోను కాకూడదు. ఈ విషయంలో ఎంతమంది ఏది చెప్పినా విని అందులో సత్యం ఏదో ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన మెదడుకు మేత పెట్టాలి, మెదడుకి పరీక్ష కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, దీనిని గూర్చి ఏమైనా ప్రస్తావిస్తున్నదా లేదా? ఈ విషయంలో మనం బైబిల్ని సంప్రదించుదాం రండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు చదువుతున్నాను. మీరు కూడా మీ బైబిల్స్ తీసి చూస్తే చాలా మంచిది. తీసి చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనను, ఫరో మీ శక్తి చూపెటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయుము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైన గనుక అతడు వారి మాట వినకపోయెను. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మనం నిర్గమకాండంలోనే చూసినట్లయితే ఇక్కడ ఫరో ఎదుట మోషే అహరోనులు దేవుని కర్రను వేసినప్పుడు అక్కడ కర్ర పామయ్యింది. ఇది ఎవరి శక్తి చేత అయ్యింది అంటే దైవ శక్తి చేత అయ్యింది, దేవుని శక్తి చేత అయ్యింది, యెహోవా శక్తి చేత అయ్యింది. అయితే అదే ప్రకారంగా ఫరో అతని దగ్గర ఉన్నటువంటి మంత్రాజ్ఞులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, అతని దగ్గర ఉన్నటువంటి విద్వాంసులకు ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు కూడా వారి కర్రలు పడేసినప్పుడు వారి కర్రలు కూడా పామైనయి. అంటే ఇక్కడ మరి మంత్రాజ్ఞులు, విద్వాంసులు ఫరో చెప్పినప్పుడు వేసినటువంటి కర్రలు, పాములు ఏ శక్తి చేత అయినాయి? మరి మోషే కర్ర, అహరోను కర్ర అక్కడ వేసినప్పుడు అది కూడా పామయింది కదా. మరి ఈ పాము కావడం అనేది ఏ శక్తి చేత అయ్యింది అంటే అహరోను కర్ర వేసినప్పుడు పామయ్యిందేమో దైవశక్తి చేత, యెహోవా శక్తి చేత అయ్యింది. అక్కడ మంత్రాజ్ఞులు కర్రలేసినప్పుడు అవి కూడా పాములైనవి. అవి మంత్రశక్తుల చేత, సాతాను శక్తి చేత అయ్యింది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు కొన్ని అద్భుతాలు చేయగలుగుతాడు, సాతాను కూడా కొన్ని అద్భుతాలు చేయగలుగుతాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇతర దేవతలు కూడా అద్భుతాలు చేస్తారా అంటే ఎస్, చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నవి కూడా. ఇప్పుడు పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం కావచ్చు, అనారోగ్యంతో ఉంటే స్వస్థత పొందడం కావచ్చు, మూగవాళ్లకు మాటలు రావడం కావచ్చు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు, శిష్యులు చేశారు. అదేవిధంగా ఇతర దేవతల దగ్గరికి, దర్గాల దగ్గరికి, హిందూ బాబాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు కూడా చేశారు. అయితే ఇక్కడ దేవుడు స్వస్థపరుస్తాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువుల వారు చెప్పారు. యెహోవా చెబుతున్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. మరి ఇతర శక్తులు కూడా స్వస్థపరుస్తాయి అంటే ఎస్, స్వస్థపరుస్తాయి. స్వస్థతలు జరుగుతాయి. ఇప్పుడు ఎంతోమంది చేస్తున్నటువంటి స్వస్థతలు అలాగే చేస్తున్నారు. మరి దైవశక్తి స్వస్థతలు చేసి ఇతర శక్తులు కూడా స్వస్థతలు చేసిన తర్వాత మరి దీన్ని మనము తెలుసుకోవాల్సింది ఎలా తెలుసుకోవాలి? యేసునామములో జరిగేటువంటి అద్భుతాలు, యెహోవా నామం పేరిట జరిగినటువంటి అద్భుతాలు అది దేవుడు చేసినటువంటి శక్తి కార్యము. అది అవసరాన్ని బట్టి దేవుడు చేశాడు. అలా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా బోలెడు అద్భుతాలు జరిగాయి. అవి మనము చూడగలుగుతాము, అవి జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫరెన్స్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడేమో ఒక వ్యక్తికి వాక్యము అతనిలో స్థిరపరచడానికి, అతని విశ్వాసాన్ని బలపరచడం కొరకు, అతనిని బాగు చేసి తన సేవలో వాడుకోవడం కొరకు దేవుడు ఒక వ్యక్తిలో అద్భుతం చేస్తాడు. మరి ఇతర దేవతలు, ఇతర శక్తులు కూడా మరి ఎందుకు కొరకు చేస్తాయి అంటే దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని ఛాలెంజ్ చేయడానికి మేము కూడా చేయగలము అని చెప్పుకోవడం కొరకు. అయితే ఇవి కొంతవరకు మాత్రమే చేయగలుగుతాయి, తరువాత అవి చేతులు ఎత్తేస్తాయి అన్నమాట. ఇక్కడ ఫరో దగ్గర ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంత మట్టుకే వారు చేయగలిగారు కానీ అన్ని చేయలేకపోయారు. ఇక్కడ ఒకసారి విషయం చూడండి. నిర్గమకాండము
8వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అక్కడ దేవుడు మోషేకు చెప్పినప్పుడు, మోషే ద్వారా ప్రార్థించినప్పుడు, అక్కడ ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు మోషే ద్వారా ప్రకటించినప్పుడు కప్పలు రాజేశాడు దేవుడు. మరి అదేవిధంగా ఇక్కడ మంత్రాజ్ఞులు కూడా రాజేశారు, కప్పలను కూడా వాళ్ళు రాజేశారు. తర్వాత నీళ్లను రక్తమయ్యేటట్టుగా కూడా వాళ్ళు మార్చారు. 7వ అధ్యాయము ఇక్కడ 20-21 వచనాలు చూస్తే యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడను. 21 ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి, ఐగుప్తు దేశమందంతటా రక్తం ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అంటే కర్రతో నీళ్లను కొట్టినప్పుడు ఏటి నీళ్లను రక్తముగా మార్చబడినాయి. మంత్రాగ్నులు కూడా వారు తీసుకొచ్చిన జగ్గులోని నీళ్లను రక్తముగా మార్చారు, వారికి ఉన్నటువంటి మంత్ర శక్తి చేత. ఈ విషయాన్ని గమనించండి. అయితే తర్వాత వీళ్ళు చేయలేకపోయారు, ఈ విషయాన్ని గమనించండి. 8వ అధ్యాయము ఇక్కడ 17వ వచనం నుంచి చూసినట్లయితే అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీద జంతువుల మీదను పడెను. ఐగుప్తు దేశమందంతను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. కొంత మట్టుకు ఈ యొక్క సాతాను శక్తి చేత, మంత్రముల చేత, మంత్రశక్తి చేత కొన్ని అద్భుతాలు చేయగలుగుతారు. అది ఇతర బాబాలనండి, ఇతర దర్గాలనండి, ఇతర మతస్థులనండి, ఎవరైనానండి, అవి కామన్గా యేసు ప్రభువును నమ్మిన వారి జీవితంలో జరుగుతాయి, ఇతర మతస్థుల జీవితాలలో కూడా జరుగుతాయి. మరి డిఫరెన్స్ ఏముంది? అందరికీ సేమ్ శక్తి ఉన్నప్పుడు అంటే రక్షించడం అనేది వాటి నుంచి కాదు, అగ్నిగుండం తప్పించడం అనేది వాటి నుంచి కాదు. అవి కొంత మట్టిగా చేయగలుగుతాయి కానీ పూర్తిగా చేయలేవు. ఇది విషయం. ఇకపోతే ఒకసారి పాత నిబంధనలో జరిగినటువంటి కొన్ని అద్భుతాలను చూద్దాం. ఇప్పటివరకు దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు ఏంటి అంటే, వీటిని పోలినటువంటి అద్భుతాలే అతి త్వరలో సాతాను ప్రపంచవ్యాప్తముగా చేయబోతున్నాడు అని లేఖనం చెబుతుంది. ఎందుకంటే అందరిని నమ్మించడం కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన వాక్యాన్ని అందరిలో స్థిరపరచడం కొరకు మార్క్సు వార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ఆయన వాక్యాన్ని స్థిరపరచడం కొరకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు ఏ విధంగా అయితే ప్రభుల వారు చేశారో, సాతాను కూడా తనను నమ్మడం కొరకు అతి త్వరలో ఇంకా భయంకరమైనటువంటి అద్భుతాలు చేయబోతున్నాడు. వాడెప్పుడు కూడా కాపీ మాస్టర్ వాడు. అంటే దేవుడు ఏది చేస్తే దానినే పోలి చేస్తాడు. అది వాని యొక్క పద్ధతి. ఈ విషయంలో నేను మీకు పూర్తి స్పష్టతను తెలియజేస్తాను. మీరు పరిశీలించి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము నుంచి మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి అనేక అద్భుత విషయాలు, అనేకమైనటువంటి మరి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఏవైతే ఉన్నాయో పాత నిబంధనలు, వాటన్నిటిని కూడా నేను మీకు ఒక లిస్టుగా చెప్తాను. మీరు గుర్తుపెట్టుకొని మీ బైబిల్స్లో తీసి చూడండి. మనం ఒకసారి పాత నిబంధనలో చూసినట్లయితే ఈ సూచక క్రియలు ఏవైతే ఉన్నాయో, మండుతున్నటువంటి పొదను దేవుడు చూపెట్టాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనంలో మోషే అహరోను కర్రలను సర్పంగా మార్చినటువంటిది నిర్గమకాండం 7వ అధ్యాయం 10-12 వచనాల్లో మనం చూస్తాము. ఐగుప్తు ఏటి నీళ్లు రక్తముగా మార్చబడడం అనేది ఇదే నిర్గమకాండం 7-19-21 వచనాల్లో చూస్తాము. ఇక్కడ ఐగుప్తులో కప్పలు కావడము అనేది ఇక్కడ నిర్గమకాండం 8వ అధ్యాయం 2-6 వచనాల్లో చూస్తాము. ఐగుప్తులో పేలు కావడం 8వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది. ఐగుప్తులో ఈగలు నిర్గమకాండం 8వ అధ్యాయం 20-24 వచనాల్లో ఉంటుంది. ఐగుప్తులో పశువుల మీద, జంతువుల మీదకి వచ్చిన తెగులు నిర్గమకాండం 9వ అధ్యాయం 3-6 వచనాల్లో మనం చూడగలుగుతాము. ఐగుప్తులో మనుషుల మీద, జంతువుల మీద దద్దులు రావడము 9వ అధ్యాయం 8-10 వచనాలు. ఇది దైవశక్తి చేత కలిగింది. ఐగుప్తులో వడగండ్లు రావడం, వడగండ్లతో కలిసిన పిడుగులు పడడం అనేది నిర్గమకాండం 9వ అధ్యాయం 22-26 వచనాల్లో ఉంటుంది. ఐగుప్తులో మిడతలు రావడం అనేది నిర్గమకాండం 10వ అధ్యాయం 12-14 వచనాల్లో ఉంటుంది. ఐగుప్తులో చీకటి రావడం, కట్టిక చీకటి నిర్గమకాండం 10వ అధ్యాయం 21-23 వచనాల్లో ఉంటుంది, చూడొచ్చు. ఐగుప్తులో తొలి పిల్లల మరణము 12వ అధ్యాయం 29-30 వచనాల్లో ఉంటుంది. ఎర్ర సముద్రం ఆరిన నేలగా మారడం నిర్గమకాండం 14-21-29 వచనాలు. మారా చేదు నీళ్లు మాధుర జలంగా మార్చబడడం 15వ అధ్యాయం 23-25 వచనాలు. మన్నాగా దేవుడు ఆకాశం నుంచి మన్నాను కుమ్మరించినటువంటి పరిస్థితి నిర్గమకాండం 16వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూడగలుగుతాము. రెఫిదీములో బండ నుండి ప్రవహించినటువంటి నీళ్లు నిర్గమకాండం 15వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాము. కోరాహు, దాతాన్, అభిరాములను
దేవుడు నోరు తెరచి, భూమి నోరు తెరచి మింగేసింది వాళ్ళను. అది దేవుడు చేశాడు. 16వ అధ్యాయం 31 నుంచి 33 వచనాల్లో నిర్గమకాండంలో చూస్తాం. అహరోను కర్ర చిగిరించి ఫలించడము అనేటువంటిది సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. మెరీబా సమృద్ధి జలాలను ఇవ్వడము, అక్కడ మెరీబా వద్ద సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో మనం చూడొచ్చు. ఇత్తడి సర్పం వైపు చూసినటువంటి వ్యక్తులు బ్రతకడం అనే ఒక సూచక్రియను దేవుడు చేశాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు. యోర్దాను నది ప్రవాహము నిలిచిపోయింది. ఎర్ర సముద్రం 2 పాయలు ఎట్లయితే అది కూడా జరిగింది. యోర్దాను నది ప్రవాహం కూడా నిలిచిపోయింది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 7వ వచనంలో చూడొచ్చు. ఎరుకో ప్రాకారాలు కూల్చబడము అనేది, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలీయులు 7 సార్లు బూరలు ఊదుకుంటూ దేవుని స్తుతించుకుంటూ తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎరుకో గోడలు కూలిపోయాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. సూర్యుడు మరియు చంద్రుడు నిలిచిపోయాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు 10వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో చూస్తాం. లేహిలో గోతి నుండి నీరు ప్రవహించడం, న్యాయాధిపతులు 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. ఫిలిస్తీయుల సైన్యము పై ఉరుముల దాడి జరగడం అనేది మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. గోధుమల కోత కాలంలో ఉరువుల వర్షం మొదటి సమూయేలు 12వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూడొచ్చు. ఏలియాకు క్షామకాలంలో సమృద్ధిగా దేవుడు భోజనాన్ని ఏర్పాటు చేశాడు కాకోలముల ద్వారా. ఈ విషయం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూడగలుగుతాము. అదేవిధంగా ఏలియా విధవరాలి కుమారుణ్ణి బ్రతికిస్తాడు. ఈ అద్భుతం కూడా చేశాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17 నుంచి 24 వచనాల్లో మనం చూడొచ్చు. ఏలియా ఆకాశం నుండి అగ్నిని రప్పిస్తాడు. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలలో ఈ విషయం ఉంటుంది. ఏలియా యోర్దాను నదిని పొడి నేలగా మార్చాడు అక్కడ దాటి వెళ్ళడం కొరకు. ఇది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఏలియా సుడిగాలిలో ఆకాశానికి ఆరోహణమయ్యాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాము. తర్వాత ఎలిషా దుప్పటితో నీటిని ఆపివేయడం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఎలిషా ఊటలోని నీటిని బాగు చేయడం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ఉంటుంది. ఎలిషా ఎలుగుబంట్లను రప్పిస్తాడు. ఒక ఆజ్ఞను జారీ చేయగానే అవి వచ్చేస్తాయి. 2వ రాజుల గ్రంథం 2:24లో మనం చూస్తాము. ఎలిషా లోయను నీటితో నింపుతాడు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఎలిషా విధవరాలికి నూనెను సమృద్ధిగా ఇవ్వడం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2 నుంచి 7 వచనాల్లో. ఎలిషా షునేమీరాలి కుమారుని బ్రతికిస్తాడు ఏలియా లాగానే. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు. ఎలిషా విషపు ఆహారాన్ని బాగు చేస్తాడు. అక్కడ మనము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38 నుంచి 41 వచనంలో మనం చూసినట్లయితే పిండిని కలిపి ఎలిషా ఆహారాన్ని అధికం చేస్తాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి 43 వచనాలు. నయమానుకు కుష్ఠరోగం దేవుడు బాగైంది. ఎలిషా 7 సార్లు యోర్దాను నదిలో మునిగిలేస్తే నువ్వు బాగైతావంటే అలా మునిగినప్పుడు నయమాని కుష్ఠు బాగైపోయింది. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో చూడొచ్చు. గెహాజీకి కుష్ఠరోగం రావడం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27 వచనాల్లో మనం చూడొచ్చు. గొడ్డలి నీటిలో తేలుతుంది. ఒక కొమ్మను వేసినప్పుడు ఎలిషా ఆజ్ఞాపించినప్పుడు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. సిరియా సైన్యానికి అంధత్వం కలుగుతుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18. ఎలిషా శల్యాలకు ఎముకలకు తగిలినటువంటి శవం లేచి కూర్చుంటుంది. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21 వచనంలో. ఆహాజు గడియారపు పలక మీద నీడ వెనుకకు జరుగుతుంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. అగ్నిగుండంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు కాలిపోకుండా ఉంటారు. 4వ వ్యక్తిగా అక్కడ దేవుడు దర్శనమిస్తాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు, యెహోవా దేవుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19 నుంచి 27 వచనాలు. సింహాల గుహలో దానియేలు భద్రంగా ఉంటాడు. ఎలాంటి హాని జరగదు దానియేలు మీద సింహాల ద్వారా. 6వ అధ్యాయం 16-23 దానియేలు గ్రంథంలో. మత్స్యం కడుపులో యోనా ఉండడం, 3 రాత్రింపగలు బ్రతికి ఉండి మళ్ళీ యోనాను ఆ చేప బయటికి కక్కేస్తుంది. యోనా గ్రంథం 2వ అధ్యాయం 17 వచనంలో. ఈ సూచక్రియలు, ఈ అద్భుతాలన్నీ కూడా దేవుడు పాత నిబంధనలో జరిగించాడు. కృత నిబంధనలో మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయినటువంటి లాజరును, నాయని విధవరాలు కొడుకును లేపాడు. కుంటివారిని, గుడ్డివారిని బాగు చేశాడు, మూగవారిని. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథాలలో కూడా సూచక్రియలను మనం చూస్తాము. శృంగారం అనే దేవాలయం వద్ద కుంటివాణ్ణి దేవుడు స్వస్థపరిచాడు. 3వ అధ్యాయం అపోస్తలుల కార్యం 1 నుండి 26 వచనాలలో ఈ విషయాలను మనం చూస్తాం. అననీయ సప్పీరాల మరణం దేవుని శాపము ద్వారా, దేవుడు శపించడం వల్ల, అంటే పేతురు శపించడం వల్ల వాళ్ళు చనిపోతారు. ప్రజల మధ్య అనేకులకు స్వస్థత జరగడము, 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. ఫిలిప్పు సూచక్రియలు 8వ అధ్యాయం 6-7 వచనాలు. పేతురు ఆయనను స్వస్థపరచడం, 9వ అధ్యాయం 33-34లో. పౌలు ఎలుమ అనబడినటువంటి ఎలుమను గుడ్డివానిగా చేయడం, 13వ అధ్యాయం 91 నుంచి 11. లుస్త్రాలో బలహీన పాదాలున్న వ్యక్తికి స్వస్థత చేయడం, 14వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. పౌలు పుతోను దయ్యాన్ని తోలివేయడం, 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. పౌలు ఎఫెసులో చేసిన సూచక్రియలు 19వ అధ్యాయం 11-12 వచనాలు. తర్వాత పౌలు ఐతుకును బ్రతికించడం, కింద పడినటువంటి ఐతుకును, 20వ అధ్యాయము
9-12 వచనాలు. పౌలును సర్పం కరిచినప్పటికీ ఏమి కాకపోవడం. 28 అధ్యాయం 3-6 వచనాలు. పౌలు పొప్లి తండ్రిని అనేకులను స్వస్థపరచడం. 28 అధ్యాయం 8-9 వచనాలు. ఈ విధంగా చూస్తే అనేక అద్భుతాలను దేవుడు పాత నిబంధనలోను కొత్త నిబంధనలను చేశాడు. వీటన్నిటిని కాపీ చేస్తూ సాతాను ఏం చేయబోతున్నాడు ఈ అంత్యకాలంలో అంటే అతి త్వరలో క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు. వీటన్నిటిని కాపీ చేసి ఇప్పటికి కూడా అనేకమైనటువంటి మతాలలో ఉన్నటువంటి బాబాలు కూడా స్వస్థతలు చేస్తున్నారు. అది క్రీస్తు శక్తి చేత కాదు. ఏ విధంగా అయితే మోషే కర్ర పామయ్యిందో, సర్పమయ్యిందో, అదేవిధంగా అక్కడున్న మంత్రాగ్నుల యొక్క కర్రలు పాములైనయో, వాళ్ళు చేసినటువంటి శక్తి వాళ్ళకు సంబంధించిన మంత్రశక్తులు. మరి మోషే కర్ర పాము కావడము అనేది అక్కడ దైవశక్తి. అదేవిధంగా ఇప్పుడు కూడా క్రీస్తు శక్తి చేత స్వస్థతలు జరుగుతాయి. అదేవిధంగా ఇతర దేవతల శక్తుల చేత కూడా స్వస్థతలు అనేటివి జరుగుతాయి. అంటే క్రీస్తు స్వస్థపరిచినప్పుడు అది క్రీస్తు నామానికి మహిమ కలుగుతుంది. ఇది స్పష్టత, ఇది క్లియర్. అయితే అతి త్వరలో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త చేయబోతున్నటువంటి అద్భుతాలు కూడా ఉన్నాయి. అవి ఇంకా చాలా పీక్ స్టేజ్లో జరగబోతున్నాయి. వాటిని మనం నమ్మడానికి వీలు లేదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాను, చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగువచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. అది ఏం చేస్తుందంటే ఆ ఘట సర్పము అది గొర్రెపిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువులాగా అది అనేక అద్భుతాలు చేస్తుంది. అలాంటి అధికారాన్ని కనుపరుస్తుంది. యేసు ప్రభుకున్న అధికారము లాంటి అధికారాన్ని కనుపరుస్తుంది. అలాంటి అధికారము కాదు, అలాంటిది కనుపరుస్తుంది. యేసు ప్రభువే అధికారమే కాదు, అలాంటి అధికారము, అలాంటి సూచనను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత దాని యొక్క చేష్టలన్నీ దాని ఎదుట అది చేస్తుంది. క్రూరముఖమునకున్న అధికారపు చేష్టలన్నీ అది చేస్తుంది. అది చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్నట్టుగా అది మనకు కనబడతా ఉంది. అయితే ఇది ఏం చేస్తుందంటే ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారము చేసే విధంగా అది బలవంతము చేయడానికి ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట ఈ ఘట సర్పం అనేది. అయితే 13వ వచనం నుంచి అది ఇంకేమేం చేస్తుందంటే ఆకాశం నుండి అగ్నిని దింపుతుంది. ఏలియా ప్రార్థించినప్పుడు అక్కడ 2 బలిపీఠములు పేర్చబడి ఉండి ఇశ్రాయేలు ఎదుట ఏ అద్భుతమైతే చేశాడు దేవుడు, అలాంటి కార్యము ఎప్పుడు అడిగితే అప్పుడు చేయడానికి అది పూనుకుంటుందన్నమాట. 13లో అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకియబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. అది ఏం చేస్తుందంటే ఈ యొక్క క్రూర మృగము కొరకు ప్రతిమలు చెయ్యాలి అని చెప్పేసి అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుందన్నమాట. ఏమండి, ఆ ఘట సర్పము అలాంటి కార్యక్రమాలు చేపిస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే అది అనేకులను మోసపరచడానికి దాన్ని చేస్తుంది. 15వ వచనంలో చూస్తే మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటనాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను అని చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ ఏం చేస్తుందంటే ఒక బొమ్మను చేసి మట్టితో ఆ మట్టి మాట్లాడేటట్టుగా ఆ ప్రతిమ మాట్లాడేటట్టుగా చేసేటువంటి శక్తి దానికి ఉంటుంది. అది అతి త్వరలో చేయబోతున్నది. ఇక్కడ చెబుతున్నాడు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని అది హతము చేయనట్లు. ఎవరైతే ఆ మాట్లాడుతున్నటువంటి ఆ విగ్రహానికి పూజ చేయరో వారిని చంపేయాలని ఆర్డర్స్ చేస్తుంది, చంపేస్తుంది. తర్వాత ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఆ మృగం యొక్క ప్రతిమ బొమ్మ కదులుతుంది అందరి ఎదుట. దీన్ని చూసి ప్రపంచ ప్రజలందరూ కూడా దీన్ని నమ్ముతారు. అరే ఇది నిజముగా ఇది కదా దేవుడు అంటే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారో చేయలేదో మనకు తెలియదు, కానీ ఇది మనం లైవ్లో చూస్తున్నాము అని చెప్పేసి చాలామంది బలహీనమైనటువంటి క్రైస్తవులు, వాక్యము తెలియనటువంటి వారు అందరూ కూడా మాకు రుజువు కావాలి,
నువ్వు కాళ్ళు ఇస్తే నేను నమ్ముతా, చేతులు చేస్తే నమ్ముతా, ఇప్పుడే రోగం నయం చేస్తే నేను నమ్ముతా అనేటోళ్ళందరూ అప్పుడు క్రీస్తు విరోధి వచ్చి చేసేటువంటి అద్భుతాలను నమ్ముతారు. వీళ్ళు నమ్ముకొని 666 ముద్ర కూడా వేసుకుంటారు. అర్థమైందా? 16వ వచనం. అలాంటి అధికారం దానికి ఇవ్వబడింది. 16వ వచనం. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగపు పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గల వాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము చేయకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. 666 ముద్ర కూడా వేసుకుంటారు. ఎందుకంటే అది కొద్దివారినేమి, గొప్పవారినేమి, ధనికులనేమి, స్వతంత్రులనేమి, దాసులనేమి అందరూ కూడా దాని యొక్క ముద్రను వేయించుకునేటట్టుగా అది అద్భుతాలు చేస్తుంది. నేను దేవుణ్ణి కాదు అనడానికి నీ దగ్గర ఆధారం ఏముంది? ఇదిగో నేను దేవుణ్ణి గనక ఏలియాలాగా అగ్నిని దింపుతా, ఇదిగో నేను దేవుణ్ణి గనక ప్రతిమకు ప్రాణం పోస్తా. ఆనాడు దేవుడు ఆదాముకు ప్రాణం పోసాడు కదా, తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్నాడు. అదేవిధంగా ఇప్పుడు నేను నీ కళ్ళ ముందు లైవ్గా చేసి చూపిస్తా అని ప్రజలందరికీ లైవ్లో అది చేసి చూపెడుతుంది. అప్పుడు ఈ యొక్క క్రీస్తు విరోధే నిజం అనుకొని అందరూ నమ్మి భ్రమపడతారు కూడా. ఈ స్వస్థతలు, అద్భుతాలు అనేటివి దేవుని పేరట జరుగుతాయి, దయ్యాల పేరట జరుగుతాయి. వేరే దేవతలు కూడా వాటిని చేయగలుగుతారు, వేరే శక్తులు కూడా వాటిని చేస్తాయి. అయితే దేవుడు స్వస్థతలు చేసినప్పుడు ఆ వ్యక్తులు క్రీస్తు నామం మీద విశ్వాసం ఉంచుతారు, వాక్యాన్ని స్థిరపరచుకుంటారు వారి హృదయాలలో, నమ్మి బాప్తీసం పొందుతారు, క్రీస్తు సాక్షులుగా జీవిస్తారు, సంఘములో చేర్చబడతారు. ఇలాంటి ప్యారలల్ అద్భుతాలు మిగతా వాళ్ళు కూడా చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి మహిమపరచరు. ఆ అద్భుతాలు, స్వస్థతలు ఎవరి ద్వారా అయితే చేయబడ్డాయో వాళ్ళనే వాళ్ళు గణపరుస్తారు. ఆ దేవతలను లేదా ఆ శక్తులను, ఆ మంత్రాలను, లేదా ఎవరి ద్వారా అయితే ఆ మేలు పొందుకున్నారో వాళ్ళనే వాళ్ళు గణపరుస్తారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఇది విషయం. గనుక దేవుడు స్వస్థతలు చేస్తాడు, అప్పుడు దేవునికే మహిమ కలుగుతుంది. ఇతర శక్తులు కూడా స్వస్థతలు చేస్తాయి, అప్పుడు వాటికే ఆ ఆరాధన అనేది చెందుతుంది, వాళ్ళు వాళ్ళనే నమ్ముతారు. గనుక ఈనాడు చాలామంది మరి స్వస్థతలు చేస్తున్నారు కదా, వేరే వేరే బాబాలు కూడా అని మాట్లాడుతున్నారు. అయితే ఎవరు చేసినా అలా చేసేటువంటి శక్తి దేవునికి ఉంది. దేవుని దగ్గర నుంచి కాపీ కొట్టి సాతాను అనేక మందికి వాడిచ్చుకున్నాడు. గనుక వాళ్ళు కూడా చేస్తారు. ఇట్లా అన్ని మతాలలోని వారు కూడా స్వస్థతలు చేయడం వెనుక ఉన్న కుట్ర ఏమిటంటే దేవుడు మాత్రమే కాదు అందరూ చేయగలుగుతారు, దేవుడేం గొప్ప కాదు అని దేవుణ్ణి డిగ్రేడ్ చేయడం కొరకు సాతాను చేసినటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. గనుక దేవుడు మొదటి నుంచి తను స్వస్థతలు, అద్భుతాలు చేస్తూనే వచ్చాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. అలా చేయబడి పొందుకున్నటువంటి వారు ఎవరి జీవితంలో అయితే పొందబడిందో వారు దేవుణ్ణి స్తుతించి దేవుని అందు విశ్వాసం ఉంచి రక్షణలోకి నడిపించబడతారు. ఇక్కడ చీప్ ట్రిక్స్ అని మాట్లాడుతున్నారు కదా, చీప్ ట్రిక్స్ అనేది చేసినప్పుడు దేవునికి మహిమ రాదు, ఆ వ్యక్తులు రక్షణలోనికి రారు, వారు దేవుని వాక్యాన్ని అంగీకరించరు, క్రీస్తును రక్షకుడుగా కూడా వారు అంగీకరించరు. గనక ఒకవేళ చీప్ ట్రిక్స్ చేసి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు ఎక్కువ రోజులు వారు ఉండలేరు, క్రీస్తులో దేవునికి మహిమార్థంగా వారు జీవించలేరు. గనక ఈ విషయాన్ని గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. గనక దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఇతర బాబాలు కూడా, ఇతర దేవతలు అనబడిన శక్తులు కూడా అద్భుతాలు అనేటివి చేస్తాయి. గనక ఇంకా అతి త్వరలో ఇంకా గొప్ప అద్భుతాలు అనేటివి మనం చూడబోతున్నాం. అది దేవుని ద్వారా జరగదు సుమా, అబద్ధ క్రీస్తు ద్వారా జరుగుతుంది, క్రీస్తు విరోధి ద్వారా జరుగుతుంది, అబద్ధ ప్రవక్త ద్వారా జరగబోతా ఉంది. గనుక ఈ విషయాన్ని గమనించండి. గనుక ఇకనైనా అందరూ సత్యాన్ని అర్థం చేసుకుంటారని, లేదంటే మీరు ఇంకా ఏది నమ్మాలనుకుంటారో అదే నమ్మండి. రేపు దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తారు. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.